2014 నుంచి 19 వరకు అంటే 5 ఏళ్లలో 4 సంవత్సరాల పాటు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. 24 నుంచి కూడా ఇప్పుడు కీలక భాగస్వామి. మధ్యలో 19-24 వరకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామి కాదు. అండ్ కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న అక్కడ ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చే కథ పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్‌కి హక్కుగా చట్టం ద్వారా రావాల్సిన డబ్బులను కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ సాధించుకోలేకపోతుంది అంటే ఇక మనం ఏం మాట్లాడుకుంటాం? 2014 విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్‌కి 2014-15 ఆర్థిక సంవత్సరానికి 32,265 కోట్లు ఇవ్వాలి. ఇది విభజన చట్టంలో ఇచ్చినటువంటి మాట. అంటే చట్టంలో ఉన్న విషయం. 32,265 కోట్లు రావాలి. ఇందులో ఇప్పటివరకు ఎంతొచ్చింది? గత ప్రభుత్వ హయాం వరకు 14-24 వరకు, ఇప్పుడు 26 వరకు, ఇప్పటి వరకు వచ్చిండేదంతా ఈ 12 సంవత్సరాల్లో 16,078 కోట్లు వచ్చింది. ఇంకో 16,546 కోట్ల రూపాయలు రావాలి. సో దయచేసి 12 ఏళ్ల కింద విభజన చట్టంలో దాని ప్రకారం రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అదైనా ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగ కార్యదర్శిని అఫీషియల్గా కోరింది. 14-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద ఇంకా ఇంత డబ్బులు మిగిలిపోయాయి అంటే వాళ్ళు ఇస్తామని దేనికి? లోటు నిధుల కింద ఒక 18,000 కోట్లు, 10వ వేతన సవరణ కింద 3,800 కోట్లు, వ్యవసాయ రుణ విమోచన బకాయిలను ఒక 7,000 కోట్లు, వృద్ధాప్య పింఛను బకాయిలను ఒక 3,300 కోట్లు, మొత్తం మీద అయితే 32,625 కోట్లు రావాలి. సగం వచ్చింది, సగానికి పైగా ఇంకా రాలే. దీన్ని విడుదల చేయండి అని చెప్పి రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రాన్ని కోరింది. ఇప్పటివరకు అది కానీ విడతల వారీగా వచ్చిందట. ఒకసారి ఇంత. సో ఇప్పుడు ఈ డబ్బులన్నా ఇవ్వండి అని. మొన్న చెన్నైలో జరిగింది కదా దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ భేటీ, అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి అధ్యక్షతన. సో అందులో కూడా ఇదే కోరారు, ఈ డబ్బులు ఇవ్వండి అని. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ఆర్థిక శాఖను కోరారు. కేంద్రంలో రాష్ట్రం చాలా కీలకంగా ఉంది తెలుగుదేశం. సో చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక చిన్న లిట్మస్ టెస్ట్. ఆ 16,000 కోట్లన్నా తెచ్చుకోగలుగుతారా లేదా అని. ఎందుకంటే పొగడ్తలు పోటీపడి మరీ పొగుడతారు. ప్రధాని గారు వచ్చినప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా, లేకుంటే కేంద్రాన్ని బీజేపీ నాయకత్వాన్ని పొగుడుతూనే ఉంటారు. సో హక్కుగా రావాల్సినవన్నా సాధించుకొని వస్తారా అన్నది ఒక లిట్మస్ టెస్ట్ మరి.